ఇక ఇంకో విషయం చూడండి, గ్రూప్ 2 రద్దు చేసిర్రు. ఏది 2015-16కి సంబంధించి గ్రూప్ 2 రద్దు. నాటి ఎంపిక జాబితా కొట్టివేత. ఏం చేసిరట, లంగ కథలు ఏం పడ్డారంట, మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నాయన. ఇప్పుడు గ్రూప్ 1లో కూడా ఆగమేఘాల మీద తీసుకొచ్చేసి ఇది నియామక పత్రాలు ఇచ్చేసిండ్రు. కాకపోతుందంటే ఇంట్లో కూడా అవకతవకలు జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏం కాదు, కోర్టు ఏం చేయదు అట్లా అని చెప్పేసి అనుకున్నారు. కానీ కోర్టు చెప్పినటువంటి నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా, అసలు యాక్చువల్గా ఇదేది, ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే హాల్ టికెట్ నెంబర్ వేయడంలో లేకపోతే అక్కడ వివరాలు నమోదు చేయడంలో ఏమైనా పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుతో ఓకే అని చెప్పేసి కోర్టు చెప్పింది. కానీ ప్రశ్నపత్రంలో అంటే జవాబు పత్రం ఉంటుంది కదా, ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఓఎంఆర్ షీట్లల్లో ఈ బబ్లింగ్లు కూడా మొత్తం కూడా ఏది ఇది ఉంటుందిగా వైట్నర్ పెట్టేసి మొత్తం కథ చేసినట్ట కథ. దీంతో ఈ వైట్నర్ పెట్టుకొని కొంతమంది అక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటిది ఇక్కడ పిటిషనర్ల ఆరోపణ. దీంతో అక్కడ విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఆ కథ ఏందో తేల్చండి, వాళ్ళని మొత్తం లిస్టు బయట పెట్టేసారు, వాళ్ళ కథ ఏందో తేల్చురని చెప్పేసింది. మొత్తం దాన్ని రద్దు చేయాలని చెప్పేసి చెప్పింది హైకోర్టు.